ఒంటరితనం, భయం ఈ రెండు భావాలు మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు అనుభవంలోకి వచ్చేవే కదా. అయితే వాటిని మనం చూసే విధానాన్ని కాస్త మార్చుకుంటే ఎలా ఉంటుంది? అసలు మనసులో ఉండే భయాన్ని స్నేహంగా మార్చుకోవడం సాధ్యమేనా? ఈరోజు రెండు అద్భుతమైన చిన్న తెలుగు కవితల సహాయంతో ఈ విషయాన్ని తెలుసుకుందాం. పదండి, ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. సరే, ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే చీకట్లో ఒంటరిగా నడుస్తున్నప్పుడు కలిగే ఒక చిన్న వణుగుతో. ఆ ఫీలింగ్ మనలో చాలామందికి తెలిసే ఉంటుంది కదూ. కవిగారి ప్రయాణం కూడా సరిగ్గా అక్కడ్నించే మొదలవుతుంది. చూడండి, చీకటి మార్గాన చకచక నడువంగా ఒంటరితనమన్న ఒణుకు పుట్టి. అంటే కవి ఒంటరిగా చీకట్లో వేగంగా నడుస్తున్నారు. అప్పుడు ఆ ఏకాంతం వల్ల వాళ్లలో ఒక వణుకు పుట్టింది. మనస్సు లోతుల్లోంచి వచ్చే ఆ ఒంటరితనమనే ఫీలింగ్ మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఎదురవుతుంది. ఈ కథకు మూలం అదే. అయితే ఆ ఒంటరితనం నుంచే ఒక అద్భుతమైన మార్పు మొదలవుతుంది. కవి తన ఆలోచనా విధానాన్ని మార్చుకున్న వెంటనే ఈ ప్రపంచం మొత్తం కొత్తగా కనిపించడం స్టార్ట్ అవుతుంది. మరి ఆ మార్పు ఎలా జరిగిందో చూద్దామా? ఇక్కడే అసలైన మ్యాజిక్ మొదలవుతుంది. కవి చేసింది పెద్ద పనేమీ కాదు. కేవలం చుట్టూ చూడాలని నిర్ణయించుకున్నారు అంతే. ఒక చిన్న నిర్ణయం, కాని దాని ఫలితం మాత్రం చాలా పెద్దది. ఒంటరితనం అనే ఆ గోడను బద్దలు కొట్టడానికి వాళ్లు వేసిన మొదటి అడుగు ఇదే. కవి ఎలా చుట్టూ చూడగానే ఏమైందో తెలుసా? ఈ ప్రపంచం మొత్తం ప్రాణంతో తునికిసలాడుతోందని అర్థమైంది. చెట్లపై కిలకిలమనే పక్షులు, నీటిలో ఈదే చాపలు, అడవిలో తిరిగే జంతువులు ఇవన్నీ చూశాక ఇంక ఒంటరితనం ఎక్కడుంది? ప్రపంచమంతా ఒక పెద్ద కుటుంబంలా కనిపించింది. చూశారు కదా, ఎంత సింపుల్ అయినా ఎంత పవర్ఫుల్ మార్పో. అయ్యో నేను ఒంటరి అనే ఫీలింగ్ నుంచి ఈ ప్రపంచమే నా కుటుంబం అనే నిజంలోకి వచ్చేశారు. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? మనం చూసే దృష్టిని మార్చుకుంటే చాలు, మన ప్రపంచమే మారిపోతుంది. అయితే ఇంత పెద్ద మార్పు రావడానికసలు కారణమేంటి? కవి ఏమంటున్నారంటే గురుదేవు కంటిచూపు. అంటే ఈ మార్పు వెనుక ఒక గురువు చూపు ఉంది. అది ఒక నిజమైన గురువు నుంచొచ్చిన జ్ఞానం కావచ్చు, లేదా మన మనస్సాక్షి నుంచి పుట్టిన ఒక వెలుగైనా కావచ్చు. సరే, ఒంటరితనాన్ని జయించడం ఒక లెక్క, కాని ప్రాణభయాన్ని ఎదుర్కోవడం అది వేరే లెవెల్ కదా. ఇప్పుడు కథనం ఇంకొంచెం సీరియస్గా మారుతుంది. కవి ఒక నిజమైన ప్రమాదాన్ని ఎలా ఎదుర్కొన్నారో చూద్దాం. ఓకే, మనసులో ఉన్న ఒంటరితనాన్నైతే జయించాం, కాని కళ్ల ముందు క్రూర మృగాలు కనిపిస్తే ఆ భయాన్నెలా గెలవాలి? ఇప్పుడు ఛాలెంజ్ చాలా పెద్దది. ఇప్పుడు కవిగారు వెళ్తున్న దారి ఒక అడవిగుండా వెళ్తోంది. అక్కడ క్రూరమౌ మృగములు కోరజాచే, అంటే క్రూరమైన జంతువులు కోరలు చాచి ఎదురుచూస్తున్నాయి. ఇది ఊహించుకునే భయం కాదు, ఇది నిజమైన ప్రాణాపాయం. కథ ఇక్కడ పీక్స్కి చేరింది. కాని ఇక్కడొక ట్విస్ట్. ఆశ్చర్యంగా కవి పారిపోవాలని అస్సలనుకోలేదు. దానికి బదులుగా ధైర్యంగా అక్కడే నిలబడి మళ్లీ అదే ఆయుధాన్ని ప్రయోగించారు. అదే దృష్టిని మార్చడం. భయానికి భయపడి పారిపోవడం కాదు, భయాన్నే మార్చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడే అస్సలైన అద్భుతం జరిగింది. మన కళ్ళు కేవలం బయట ప్రపంచాన్ని చూడటానికే కాదు, మనకంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. అంటే మనం ఎలా చూస్తే ప్రపంచం మనకు అలాగే కనిపిస్తుంది. ఈ ప్రాసెస్ చూడండి ఎంత సింపుల్గా ఉందో. ఫస్ట్ ప్రమాదాన్ని గుర్తించారు, క్రూరమో మృగములు. నెక్స్ట్ ఆ గురుదేవుని చూపు అనే కొత్త దృష్టిని మనసులోకి తెచ్చుకున్నారు. ఇక ఫైనల్గా ఆ మార్పుని కళ్ళారా చూశారు. మృగములే మిత్రులై. చూశారా, క్రూర మృగాలు కాస్త స్నేహితులుగా మారిపోయాయి. ప్రమాదం స్నేహంగా మారిపోయింది. ఇంతకీ ఈ గురుదేవుని చూపు అంటే ఏంటి? ఇదేదో మాయో మంత్రమో కాదు. ఇది మనందర్లోనూ ఉన్న ఒక అద్భుతమైన శక్తి. మన ఆలోచనా విధానాన్ని, మన పర్స్పెక్టివ్ని మార్చుకోవటం ద్వారా మన జీవితాన్ని, మన వాస్తవాన్ని మార్చుకోగల సత్తానే గురుదేవుని చూపు అంటారు. సో, ఒంటరితనం నుంచి బంధుత్వంలోకి, భయం నుంచి ధైర్యంలోకి, ఈ రెండు అద్భుతమైన ప్రయాణాలకు ఒకే ఒక్క తాళం చెవి ఉంది. అదే కవిని కదిలించే గురుదేవు కంటిచూపు. సరే, ఇప్పుడు మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న ఒకటి ఉంది.
ఈ కవితల నుంచి మనం నేర్చుకున్న ఈ గొప్ప విషయాన్ని మన సొంత జీవితంలోకి ఎలా తీసుకురాగలం? మన జీవితంలో ఉన్న ఏ భయాలను మనం ఇలాగే మిత్రులుగా మార్చుకోవచ్చు? ఒక్కసారి ఆలోచించండి.